The ratio of AM and GM of two positive numbers A and B is M is to N. సో మనం A is to Bని ఈ విధంగా చూపించాలి. M ప్లస్ రూట్ ఆఫ్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ is to M మైనస్ రూట్ ఆఫ్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్. ఓకే, సో రెండు పాజిటివ్ నెంబర్స్ ఇచ్చారు A and B. సో గివెన్ AM of A and B is ABల యొక్క అర్థమెటిక్ మీన్ AM A ప్లస్ B by 2 GM of A and B is, so GM is equal to root of AB. ఓకే, సో AM GM ఈ రెండింటి యొక్క రేషియోని M is to N గా ఇచ్చారు. AM is to GM is equal to M is to N. సో AM అంటే A ప్లస్ B by 2 is to GM అంటే రూట్ ఆఫ్ AB దట్ ఈజ్ ఈక్వల్ టు M is to N. సో దీన్ని మనం ఫ్రాక్షన్గా రిప్రజెంట్ చేసుకుందాం. A ప్లస్ B by 2 బై రూట్ ఆఫ్ AB is equal to M is to N become M by N. ఓకే, సో ఈ 2 అనేది కిందకు వచ్చేస్తుంది. సో A ప్లస్ B బై 2 రూట్ AB is equal to M by N. ఓకే, సో టేకింగ్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్. సో ఇప్పుడు మనం కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేసుకోవాలి. అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై డినోమినేటర్ మైనస్ డినామినేటర్. సో న్యూమరేటర్లో మనం ఎన్ఆర్ ప్లస్ డిఆర్గా రిప్రజెంట్ చేద్దాం. డినామినేటర్లో ఎన్ఆర్ మైనస్ డిఆర్గా రిప్రజెంట్ చేద్దాం. అంటే ఇక్కడ వచ్చేసి ఎం ప్లస్ ఎన్ బై ఎం మైనస్ ఎన్. ఓకే, సో ఎన్ఆర్ని డిఆర్ని న్యూమరేటర్లో ప్లస్ చేయాలి, డినామినేటర్లో మైనస్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఏని ఇట్లా రాసుకోవచ్చు, రూట్ ఏ హోల్ స్క్వేర్, బిని రూట్ బి హోల్ స్క్వేర్, 2 రూట్ ఏబి అంటే 2 రూట్ ఏ ఇంటూ రూట్ బి. డినామినేటర్ కూడా అదే విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏ బికమ్ రూట్ ఏ హోల్ స్క్వేర్, బి బికమ్ రూట్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ ఏ root b that is equal to m plus n by m minus n. ఓకే, సో వీటిని ఇలా ఎక్స్ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే న్యూమరేటర్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. డినామినేటర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఈ రెండింటికి విడివిడిగా స్క్వేర్ ఉంది, ఒకే స్క్వేర్లో మనం ఎక్స్ప్రెస్ చేసుకుందాం. రూట్ ఏ ప్లస్ రూట్ బి బై రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఎన్ బై ఎం మైనస్ ఎన్. ఓకే, సో ఇప్పుడు మనం స్క్వేర్ని రిమూవ్ చేసుకోవాలి. స్క్వేర్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే దెన్ వీ గెట్ లైక్ దిస్, రూట్ ఏ ప్లస్ రూట్ బి బై రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. సో రైట్ సైడ్ మొత్తానికి రూట్ వస్తుంది, దాన్ని నేను సపరేట్ చేసి రాశాను. ఓకే, లెట్ us see కంటిన్యూషన్. సో అగైన్ టేకింగ్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్. సో మళ్ళీ మనం కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేసుకోవాలి. అగైన్ టేకింగ్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్. సో మళ్ళీ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేద్దాం. అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ రూట్ ఏ ప్లస్ రూట్ బి
ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ బి ఓకే బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఎన్ఆర్ ఇది మైనస్ డిఆర్ అన్నప్పుడు మైనస్ రూట్ ఏ ప్లస్ రూట్ బి అవుతుంది. సో రైట్ సైడ్ వచ్చేసి రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ బై రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఓకే ఎన్ఆర్ ప్లస్ డిఆర్ బై ఎన్ఆర్ మైనస్ డిఆర్ ఆ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇట్లా చేయడం ద్వారా మనకి a:b వస్తుంది. సో ఇక్కడ ప్లస్ రూట్ బి మైనస్ రూట్ బి క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ ఏ క్యాన్సిల్. సో 2 రూట్ ఏ బై 2 రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ బై రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. సో ఇక్కడ 2 కూడా క్యాన్సిల్. సో ఇప్పుడు మనం స్క్వేరింగ్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ రిజల్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే. సో రూట్ ఏని స్క్వేర్ చేస్తే ఏ, రూట్ బిని స్క్వేర్ చేస్తే బి. సో ఇక్కడ మనం రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ దీనికి మనం స్క్వేర్ చేసుకుందాం. అట్లానే డినామినేటర్లో రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ దీనికి స్క్వేరింగ్ ఓకే. సో రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ రూట్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ విధంగా వస్తుంది. దేర్ఫోర్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే ఇది రూట్ ఆఫ్ ఎం ప్లస్ 1 హోల్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఇది రూట్ ఆఫ్ ఎం మైనస్ 1 ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే 2 రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇది న్యూమరేటర్లో. అదేవిధంగా డినామినేటర్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ 2ab మైనస్ 2 రూట్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ రూట్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఓకే. సో ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్, ఇక్కడ కూడా స్క్వేరు రూటు క్యాన్సిల్, డినామినేటర్లో కూడా స్క్వేరు రూటు క్యాన్సిల్, స్క్వేరు రూటు క్యాన్సిల్. సో లెట్ us see the remaining. Okay, continuation. So therefore a by b is equal to m plus n plus m minus n plus 2 root of ఈ రెండు కూడా స్క్వేర్ రూట్సే, రెండు స్క్వేర్ రూట్స్ మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి లోపల టర్మ్స్ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. m ప్లస్ ఎన్ ఇంటూ ఎం మైనస్ ఎన్, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. సో డినామినేటర్ కూడా యాస్ట్ ఈస్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఎం మైనస్ ఎన్ మైనస్ 2 రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. సో ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్, ఇక్కడ కూడా ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు, సో 2 m's ఉన్నాయి మన దగ్గర, 2m ప్లస్ 2 రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై 2m మైనస్ 2 రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కామన్ తీసుకున్నట్లయితే ఎం ప్లస్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై 2 బ్రాకెట్ ఎం మైనస్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. సో 2 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దేర్ఫోర్ మనం రేషియోగా రిప్రజెంట్ చేద్దాం. వాళ్ళు ఎలా అడిగారో ఆ విధంగా రిప్రజెంట్ చేద్దాం. a:b ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈజ్ టు ఎం మైనస్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఓకే. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రేషియో. థ్యాంక్ యూ.